ఇక్కడ ఒక భయంకరమైనటువంటి దారుణమైనటువంటి విషయం ఏంటంటే, హలో మీరు మాట్లాడకండి, లేకపోతే ఇక్కడ చాలా అర్థం చేసుకోవాల్సిన హృదయ విదారకమైన విషయం చెప్తున్నప్పుడు ఫోటోలు ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఒక ఫోటో మిస్ అయినా కూడా పర్వాలేదు. 70 ఏళ్ల వయోవృద్ధుడు గదిలో ఉన్నప్పుడు 9 ఏళ్ల ఆడపిల్లని అలంకరించి, దానికి శృంగారం తెలియదు, ముద్దు ముచ్చట తెలియదు, ఏమీ తెలియదు, అలంకరించి పూలు పెట్టి చీర కట్టి పాల గ్లాస్ చేతిలో ఇచ్చి ఆ గదిలోకి తోస్తారు వీళ్ళు. అది అక్కడికి వెళ్తుంది, ఏం మాట్లాడాలో తెలియదు, ఆయనతో ఏమి బిహేవ్ చేయాలో తెలియదు, ఎలా ప్రవర్తించాలో తెలియదు. ఆ దిక్కుమాలి వాడి దగ్గరికి వెళ్ళి ఈవిడ అక్కడ నిలబడితే వాడు ఏ రకమైనటువంటి ఆలోచన విధానంలో ఉంటాడో ఊహించండి. అమ్మల కన్నా అమ్మల్లారా విన్నారమ్మా ఈ కథని అంటాడు గురతాడ. అమ్మల కన్నా అమ్మ, అప్పటికే అసలు పెళ్ళి కాకముందే ఇంతకుముందు భార్యకి పిల్లలు ఉన్నారు, వాళ్ళు అమ్మ అని పిలుస్తారు ఈ పసిబిడ్డని. అమ్మల కన్నా అమ్మల్లారా విన్నారమ్మాయి. అలాంటి బాల్య వివాహాల్ని వ్యతిరేకించి, కాదయ్యా వాళ్ళని చదువుకోనివ్వండి, వాళ్ళకు స్వతంత్ర భావాలను తెచ్చిపెట్టండి అని ఫెమినిజానికి నడుం కట్టినటువంటి మన తెలుగులో చలంగారు లాంటి వాళ్ళు, కందుకూరి వీరేశలింగం లాంటి వాళ్ళు, చిలకమర్తి లక్ష్మీనరసింహం లాంటి వాళ్ళు ఎంతోమంది త్యాగాలు చేసి స్త్రీ జనోద్ధరణకి, స్త్రీ మానసిక జనోద్ధరణకి ఉపయోగపడినటువంటి వాళ్ళు. ముఖ్యంగా ఆ తల్లి ఇందాకే నమస్కరిస్తుంటే ఆమె యొక్క సావిత్రిబాయి పూలే యొక్క నిజంగా షీ ఫీల్స్ ప్రౌడ్. ఆవిడ పూనాలో పుట్టింది, నేను పూనా అమ్మాయిని అని చెప్తుంటే